వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. కేసినేని చిన్ని జనసేనలో చేరనున్నారా? టీడీపీలో ఛాన్స్ లేదని భావిస్తున్నారా? అందుకే పక్కచూపులు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పవన్తో భేటీ కావడంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చిన్ని యాక్టివ్గా ఉండేవారు. ఒకానొక దశలో ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. అటు లోకేష్తో సైతం సన్నిహితంగా మెలిగేవారు. దీంతో విజయవాడ పార్లమెంట్ స్థానం చిన్నీదేనని కమెంట్స్ కూడా వినిపించాయి. అటువంటి నాయకుడు పవన్తో సమావేశం కావడం రకరకాల చర్చలకు దారులు తీస్తున్నాయి. 2014-2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కేసినేని నాని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి గెలిచిన తరువాత కేసినేని నాని వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. స్థానిక టీడీపీ నాయకులతో ఆయనకు పొసగడం లేదు. దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఎంపీ కేసినేని నాని సైతం స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు హీట్ ఎక్కాయి. కేసినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్తారని టాక్ నడిచింది. లోకేష్ పాదయాత్రకు హాజరు కాని నాని చంద్రబాబు కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనేవారు. చంద్రబాబు అరెస్టు తర్వాత విజయవాడ టీడీపీలో రాజకీయాలు గాడిన పడ్డాయి. తిరిగి ఎంపీ కేసినేని నాని యాక్టివ్ అయ్యారు. ఇటువంటి తరుణంలో కేసినేని చిన్ని పవన్ కళ్యాణ్ ను కలవడం ఓ కింద ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన టీడీపీ నేత హోదాలోనే పవన్ ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో టీడీపీ విషయంలో చిన్నికి ఛాన్స్ లేదు. కేసినేని నాని తిరిగి యాక్టివ్ కావడంతో ఆయనకు మూడోసారి ఎంపీ సీటు దక్కడం ఖాయమని అంటున్నారు. దీంతో చిన్ని పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. జనసేనలో చేరితే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తన మనసులో ఉన్న మాటను పవన్ కళ్యాణ్ కు చెప్పేందుకే చిన్ని కలిశారని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు సలహా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకున్నా జనసేనకు లభించే సీట్లలో మాత్రం గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. 2014లో టీడీపీలోకి రావాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భావించారు. ఆయన పవన్ కు సన్నిహితుడు. దీంతో ఆయన చంద్రబాబుకు సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా కామినేని శ్రీనివాస్ ను బీజేపీలో చేర్పించారు. పొత్తులో భాగంగా బీజేపీకి కామినేని ఆశిస్తున్న నియోజకవర్గాన్ని విడిచిపెట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు మంత్రిని చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను కొనసాగించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. బలమైన నేతలుగా ఉండి టీడీపీలో చోటు దక్కని వారికి జనసేనలోకి పంపించి టికెట్లు కేటాయిస్తారని టాక్ నడుస్తుంది. అయితే తాను పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, అందులో ఎటువంటి రాజకీయం లేదని చిన్ని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.